పట్టణంలోని బైపాస్ రోడ్లో గల చిలుకవాడ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు ఒల్లాల గంగాధర్ పుస్తకాలను అందించగా బల్దియా చైర్పర్సన్ విజయలక్ష్మి ఎంఈఓ నారాయణలు విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు పులి రాములు తమ వంతు సహాయంగా 3000 రూపాయల ఆర్థిక సహాయాన్ని విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో ఒక లక్ష్యంతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని, అప్పుడే పాఠశాల గురువులకు కన్న తల్లిదండ్రులకు పేరు నిలబెట్టిన వారవుతారని అన్నారు. బాగుంటుంది పిల్లగాళ్ళకు రావడానికి పోవడానికి అందుకోసం దయచేసి అది ఒక్కొక్కరికి ఇవ్వండి అన్న. తీసుకెళ్తున్న ఉపాధ్యాయులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రైవేట్ స్కూల్స్లలో ఏంటంటే తప్పకుండా వాళ్ళ ర్యాంక్ల కోసము వాళ్ళ స్కూలు యాజమాన్యం పేరు కోసం తీసుకెళ్తారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్లలో తప్పకుండా వాళ్ళ టీచర్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఈ రోజుల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో కూడా ప్రిపేర్ కావాలంటే వారికి ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ గవర్నమెంట్ స్కూల్స్లలో ఉన్న టీచర్స్ అందరూ కూడా ఎడ్యుకేటెడ్ వారై ఉంటారు. అలాగే ప్రైవేట్ స్కూల్స్ కన్నా మంచిగా చెప్పగలిగే స్టేజీలో ఉన్నారు. మీరు ఇంట్రెస్ట్ తీసుకొని ముందుకెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు మన జగిత్యాల జిల్లా 2 సార్లు కూడా తెలంగాణలోనే ఫస్ట్ రావడం జరిగింది. ఏ ఒక్క విద్యార్థులందరికీ కూడా స్పెషల్ క్లాసులు తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నారు. అదే ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుంచి వాళ్ళు చెప్పిన చదువు మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి వాళ్ళకి ఎలాంటి విద్యను అందజేస్తారో పైన చదువులు చదివిన వారికి ముందుకు వెళ్ళగలుగుతారు. ఏదో ఒక 10th క్లాసుల్లోనే కాకుండా చిన్నప్పటి నుండి వారికి ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండేటట్టు చేయడంతో వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు. ఇంతకుముందే చూసుకుంటే నిజంగా తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు నువ్వు తెలుగులో చెప్పడం అంటే నిజంగా చాలా మంచి విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరంలో ఇంగ్లీషు సంవత్సరంలో మాత్రమే గుర్తుంటున్నాయి. తెలుగు సంవత్సరాలు వీటి పేర్లు కూడా ఎవరికి గుర్తుండట్లేదు. అలాంటిది తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు నోటితో గడగడ చెప్పగలిగే పిల్లలు ఉన్నారంటే నిజంగా చాలా మంచి ప్రోత్సాహం మీకు లభిస్తుంది అనుకుంటున్నాను. అలాగే రాసులు, అలాగే నక్షత్రాలు ఇలాంటివన్నీ కూడా మంచి చెప్పగలుగుతున్నారు. తప్పకుండా మీకు ముందు భవిష్యత్తు ఉందని, అలాగే ఇక్కడ జంబిగద్దె ఉర్దూ మీడియం వారు కూడా వీరికి స్పాన్సర్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఇలాగే పిల్లల్ని ప్రోత్సహిస్తున్నట్టయితే తప్పకుండా ప్రతి ఒక్క పిల్లలు కూడా వారి ఉన్నత స్థానంలో ఉంటారని, అలాగే వారి మంచి చదువులు చదువుకుంటారని. నిజంగా పిల్లలు ఏదైనా చదువుతున్నారు అంటే వారు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ టీచర్స్ ఎక్కువగా ఉత్సాహపడతారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు అని ముందు సంతోషపడతారు. మీరు గురువులకు ఇచ్చే గురుదక్షిణ మాత్రం మీరు మంచి ర్యాంకులతో మంచి మార్కులతో పాస్ అవ్వడం మాత్రమే. మీకు కావాల్సిన ఏదైనా సదుపాయాలు ఉన్నట్టయితే వాళ్ళ టీచర్స్ అడిగితే తప్పకుండా వారు చేస్తారు. కాబట్టి
మీ చదువులు అనేది మీరు ఈ ఈ ఏజ్లో వాళ్ళకి కంపల్సరీ అవసరం ఉంటుంది. మీరు ఫ్యూచర్లో చదవలేము అనే భావన ఉండకుండా ఇప్పుడు మాత్రం మీరు చదువు మీద శ్రద్ధ పెట్టి చదవాలని, మంచి మార్కులతో పాస్ కావాలని, అలాగే మీరు చదువుకునే స్కూల్కి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ, అలాగే మరోసారి ఈ బుక్స్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. గ్రామ